ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మానుదిన ప్రార్థన కార్యక్రమాన్ని బట్టి మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మా యొక్క మనోహర్ పాపట్ల అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ మరి అనేక మందికి వాక్యాన్ని షేర్ చేస్తూ ఉన్నారు. చక్కటి ఆత్మీయ సందేశాలని అందిస్తూ ఉన్నారు. మరి ఇటు అందిస్తున్న బిడ్డలైన మీ అందరికీ కూడా దేవాతి దేవుని యొక్క ఆశీర్వాదాలు నిండుగా కలుగునుగాక. మరి నిన్నటి దినాన మొన్న వచ్చినటువంటి భయంకరమైనటువంటి వర్షం, అది ఎవరికి వాళ్ళు అనుకున్నారు, మేము మెరకనున్నాం కదా, మాకేమవుదు, పల్లపు ప్రాంతాలలో ఇబ్బంది పడతారులే అని ఇదివరకు అనుకుంటూ ఉండేవారు. కానీ ఈరోజు చూస్తే మెరక ప్రాంతాలైన విజయవాడ కానీ, నూజివీడు కానీ, ఇలా ప్రతి ప్రాంతం కూడా ఎత్తుగా ఉన్న ప్రాంతాలన్నీ కూడా నీట మునిగినాయి. ఎందుకంటే ఆ దగ్గరలో ఉన్న చెరువు కట్టలు తెగిపోవటం, అలాగా ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసి సుమారుగా మొదటి ఫ్లోర్ అంతా కూడా మునిగిపోయి కార్లు, బండ్లు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినాయి. ఇవన్నీ సూచనలు రాకడికి సిద్ధపాటుకు కనపడతా ఉన్నాయి. అంటే ఎవరైనా, ఎంతటి వారైనా దేవుడు చెప్పిన మాట వినకపోతే ఏం జరిగిద్దో కొన్ని విషయాలు మరి రుజువు చేస్తూ ఉన్నాడు దేవుడు. అందుకనే దేవుని పిల్లలైన వారులారా, మీ మనస్సులను మార్చుకోండి, మీ జీవితాలను సరిచేసుకోండి. అక్కడ యోనాను బట్టి తుఫాను వచ్చింది. యోనాను ఎత్తి పడవేయగా అది ఆగిపోయింది. ఈరోజు దేవుని పిల్లలైన మీరు, నేను ఖచ్చితంగా ఉండకపోతే మనల్ని బట్టే శ్రమ వస్తుంది. కనుక మనం ఖచ్చితమైన బోధ, ఖచ్చితమైన పరిశుద్ధత కలిగి ఉందాం. దేవుడు ఏం చెప్తున్నాడో దానికి వీలింగ్ అవుదాం. యవన బిడ్డలారా, చర్చికి వెళ్తున్నారు కొంతమంది, మంచిదే. కానీ వాక్యాన్ని వినేవారుగా ఉంటున్నారు, కానీ దాని ప్రకారం జీవించట్లేదు. అర్థం చేసుకోండి. ప్రభువు నీకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి, ప్రభువు నీకు ఇచ్చిన సమయాన్ని బట్టి ముందుకెళ్ళు. వాక్యం ఏం చెప్తుందో చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం, మీరు సమ్మతించిన మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. యెషయా భక్తుడు చెప్తున్నాడు, మీరు సమ్మతించిన మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు. అంటే మాట వింటే మంచి పదార్థాలు అనుభవిస్తాం. అసలు కారణం మాట వినకపోవటమను ఈ పరిస్థితులు. మనం దేవుని మాట వినట్లేదు కనుక భూమి మీద విపత్తులు, భూమి మీద ఈ పరిస్థితులు వస్తున్నాయి. ఒక రాష్ట్రంలో ఒకటి బాధ అయితే, మరొక రాష్ట్రంలో మరొక బాధ అయితే, ఒక ప్రాంతంలో ఒకటైతే మరొక ప్రాంతంలో ఒకటైతే, ఈ రీతిగా కనిపిస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, మాట వినండి. దేవుడు మంచి పదార్థాలు తినేటువంటి కృపిస్తాడు. ఈరోజు చూడండి, దరిదాపుగా మొన్న నిన్న జరిగినటువంటి ఈ పరిస్థితులను బట్టి ఆహారం వండుకోవటానికి వస్తువులు ఉన్నాయి, పదార్థాలు ఉన్నాయి, కానీ ఎక్కడ ఉన్నాయంటే కింద ఇంట్లో తడిచిపోయి ఉన్నాయి. కానీ వండడానికి అవకాశం లేదు. ఆ పైన డాబాలు ఎక్కి డేరాలు కట్టుకొని ఉన్నారు కొంతమంది. కొంతమంది ఎత్తైన ప్రాంతానికి వెళ్ళిపోయి అలాగ నిలబడిపోయి కూర్చున్నారు. కూర్చోవడానికి కూడా లేదు, నీళ్లు. నెట్టనిలోనే నిలబడటం తప్ప ఇక ఆధారం లేదు. పరిస్థితులు చూసారా ఎంత దారుణం అయిపోతూ ఉన్నాయో. మాట, దేవుని మాట మనం వింటే సృష్టి దేవుని మాట వింటది. తుఫాను ఆగు అంటే ఆగిపోద్ది. మనుషులు మనమే దేవుని మాట వింటలేదు. కనుక దేవుని మాట విందాం, మన జీవితాన్ని కట్టుకుందాం, సరి చేసుకుందాం, ఆత్మీయంగా బ్రతుకుదాం. విన్నట్టుగా చెవిటోళ్ళలాగా ఉండమాకండి, విని దాని ప్రకారం జీవించండి. సమ్మతించిన ఎడల అన్నాడు, మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు అని.
కనుక ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ నువ్వు మాట వింటలేదో, ఎందుకు మీ కుటుంబానికి విపత్తు వచ్చిందో అపార్థం చేసుకోవద్దు, సరి చేసుకో. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయము నాన్న లేస్తామనేటువంటి ప్రార్థిస్తామనేటువంటి పరిస్థితులు కావు. ఎందుకంటే రాత్రి పడుకొని తెల్లారు లేచేపటికి కళ్ళ ముందు 5 అడుగులు నీళ్లు ఉన్నాయని చెప్తూ ఉన్నారు, బాధపడుతున్నారు. అలాంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. దయతో మమ్మల్ని క్షమించి మీ మాట వినుటకు సహాయం చేయండి. మీ మాట విని సమ్మతించి దేవా మంచి పదార్థాలు అనుభవిస్తారని చెప్పాం. కనుక మా జీవితాలను కట్టండి. ఎవరైతే నిరాశ్రయులుగా ఉన్నారో, ఆహారం అందక, వస్త్రాలు లేక, అలాంటి వారందరికీ ఆదరణ దయచేయండి. త్వరగా భూమి మీద నీళ్లు తగ్గుముఖం పట్టినట్లుగా సహాయం చేయండి. దారులు సరిచేయబడినట్లుగా, ప్రయాణాలు కొనసాగినట్లుగా సహాయం చేయండి. దారులు సరిలేక హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు, పురుటి నొప్పులు బాధపడేవాళ్ళు, ఆపరేషన్లు జరగవలసిన వాళ్ళు ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. వారందరి విషయం కృప చూపించి మహిమ తెచ్చుకొని కార్యం చేయమని, మీరున్న రుజువు చేయమని యేసుక్రీస్తు నామములో మనవులను అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.